ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు సంబంధించి శుభవార్త అనమాట. ఇంటర్మీడియట్. సో ఇందులో వచ్చేసి తెలంగాణ ఏపీ 2026 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోతుంది. రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు తెలంగాణలో రిజల్ట్ వచ్చాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఆంధ్రప్రదేశ్లో కూడా రిజల్ట్ అయితే వచ్చాయి కదా, చూసుకున్నారు. అయితే 12వ తరగతి పూర్తి చేసిన వారు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి సాధించాలనేటువంటి అనుకునేవారు ముందుగానే సరైన ప్రణాళికతో ముందుకు రావడం చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే 12వ తరగతి తర్వాత పలు ప్రతిష్టాత్మక ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. వాటిలో ఉత్తీర్ణత సాధిస్తే తక్కువ వయసులోనే మంచిగా స్థిరంగా సెటిల్ కావచ్చు. అదేవిధంగా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉందంటున్నారు. 12వ తరగతి పరీక్షకు సంబంధించిన తర్వాత అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్తున్నట్లయితే స్టాఫ్ సెలెక్షన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ పరీక్ష అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్ పాస్ అయిన వారందరికీ పరీక్ష. కేంద్ర ప్రభుత్వ విభాగంలో లోయర్ డివిజన్ క్లర్క్ అనేది ఉంటుంది, ఎల్డీసీ. డేటా ఎంట్రీ ఆపరేటరు డిఈఓ అయితే ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ పోస్ట్ కీలక పదవుల్లో అయితే అంటే ఇందులో వచ్చేసి మనకు ఎలా అంటే నియామకాలు జరుగుతాయి అంటే గణితం, మనకు ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలపై ప్రశ్నలు అయితే అడుగుతారు. ప్రిపరేషన్స్ ప్రారంభిస్తే మొదటి నుంచి మన అవకాశాలు సాధించవచ్చు. మరొకటి రైల్వేలో ఉద్యోగాలు చేయాలనుకున్నవారు. సో ఇక్కడ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి ప్రతి సంవత్సరం 12వ తరగతి అర్హతతో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తుంది. అయితే గ్రూప్ డి, అదేవిధంగా టికెట్ కలెక్టర్గా, అదేవిధంగా గార్డు, స్టేషన్ మాస్టర్ వంటి పోస్టులకు అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా పరీక్షల్లో ఎలాంటి విజ్ఞానం అవసరం అంటే మనకు మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. రాబోయే సంవత్సరాల్లో రైల్వే విభాగంలో భారీగా ఖాళీలు వచ్చే అవకాశం ఉన్నదని ముందుగానే అంటే వాటిని ఇప్పటి నుంచి సిద్ధంగా కూడా మంచిది అంటున్నారు. రక్షణ, అదేవిధంగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి దేశ సేవ చేయాలని తపన ఉన్న వారికి డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఫోర్స్ అనేది పోలీస్ రంగాలకు ఉత్తమమైన ఎంపికలు. రాష్ట్ర స్థాయిలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కనీసం 12వ తరగతి ఇందులో రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి. అలాగే ఎన్డీఏ ద్వారా ఆఫీసర్గా కూడా మనకు రైల్వే అంటే రిక్రూట్మెంట్ ఇక్కడ ర్యాలీ అనేది ద్వారా సైన్యంలో చేరే అవకాశం అయితే ఉంటుంది. ఆ శారీరక దారుఢ్యం ఇవన్నీ కూడా మరి ఉంటాయన్నమాట. బ్యాంకింగ్ రంగ సంస్థలకు సంబంధించి సో ఉద్యోగాలు అంటే ఇది కూడా బ్యాంకింగ్ ఉద్యోగాల్లో కూడా ఐబీపీఎస్ క్లర్క్ ఉంటుంది, ఎస్బీఐ క్లర్క్ పరీక్షలు ముఖ్యమైనవి కాబట్టి పరీక్షలో గ్రాడ్యుయేషన్ అవసరం ఉన్నప్పటికీ 12వ తరగతి తర్వాత మనం ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది అంటున్నారు. బ్యాంకింగ్ పరీక్షలు వేగంగా ఖచ్చితంగా ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది 2 దశల్లో అయితే ఉంటాయి. ముందుగానే సిద్ధమైతే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలా ప్రిపేర్ కావాలో దానిపైన ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధం కావాలనుకుంటే ముందుగా పరీక్ష సిలబస్ అనేది పూర్తిగా అర్థం చేసుకొని రోజుకు కనీసం అంటే 4 నుంచి 6 గంటలు చదవాలి. తర్వాత గత సంవత్సరం ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షలు సులభంగా అర్థమవుతుంది అంటున్నారు. అదేవిధంగా రెగ్యులర్గా మార్క్ టెస్టులు చేయడం వల్ల టైం మేనేజ్మెంట్, కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. అదనంగా ప్రతిరోజు తెలుగు, ఇంగ్లీష్ పత్రికలు చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్ అనేది మొత్తం సరైన ప్రణాళికలు కష్టపడితే మనకు 12వ తరగతి తర్వాత ఉద్యోగం సాధించడం అసాధ్యం ఏం కాదనమాట. సో